ఆత్మశక్తి అన్నమాట. కథ అనేటువంటి దేహానికి లోపల నిత్యము సత్యము అయినటువంటి ఆత్మశక్తి ఒకటి ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి. అందుకని ఈ పద్యాన్ని ఇవాళ చాలా విస్తృతంగా చెప్పడం అనేటువంటిది జరుగుతోంది. ఎందుకనంటే అందుకోసమే మనం భాగవతం చదవాలి. ఏదో మామూలుగా హిస్టరీ దృష్టితో చదివితే ఇంత దూరం అక్కర్లేదు, మనకి ఎంత చెప్పక్కర్లేదు, 12 స్కంధాలు అక్కర్లేదు, ఏదో ఒక తొన్న చోట సంభవిస్తుంది. కాబట్టి మందభాషలడగ్గరి మనుజ విభుడు అంటే దేహదృష్టితో ఉన్నాడు అతను. దేహదృష్టి అంటే ఏమిటనమాట? నేను అంటే దేహము అని అనుకున్నాడు. కానీ శంకర భగవత్పాదుల వారు చాలా స్పష్టంగా చెప్పారు, నాహం దేహ నా అంతరంగాణి, ఇవేమి కాదు, నేంద్రియాణి అంతరంగ అని చాలా స్పష్టంగా చెప్పారు. అది అనుభవానికి రావాలి. మనం కూడా చిలక పలుకుల్లాగా చదువుతూ ఉంటాం, నేను దేహం కాదండి అని. ఎవడో వచ్చి ఓ చిన్న చెంపకాయ పోయి కొట్టంతో వాడి మీద కోపం వస్తుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశన. దానికి తిండి ఇంత అని లేదు. అగ్నికి మహాశనము అని పేరు. మహాశనం అంటే ఎంత పెట్టినా ఇంకా కావాలంటుంది. దానికి మనలాగా అజీర్తి రోగం రాదు. ఎప్పుడో ఒకసారి వచ్చిందిట మయసభ పూర్వంలో. ఆయన ఎవరో మహారాజు టన్నుల కొద్దీ నెయ్యి పోస్తే తాగాడు. తాగితే జీర్ణశక్తి మందగించింది. అది చమత్కారమైన కథ. కాబట్టి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశన. ఇంత తిండి అనేది దానికి హద్దు లేదు. తిండి ఎక్కువ తింటున్న కొద్దీ పాపాలు ఎక్కువగా తింటున్నట్టు. ఎందుకనంటే భగవద్గీతలో చాలా అద్భుతమైన విషయం చెప్పారు, మనమందరం చాలా జాగ్రత్తగా గమనించవలసింది. ఏమిటంటే భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. తన కోసమే అన్నం వండుకున్నవాడు తినేది అన్నం కాదండి, పాపాన్ని అన్నాడు. భుంజతే తే తు అఘం, వాళ్ళు అఘాన్ని పాపాన్ని తింటున్నారు. ఎవరు? ఏ ఆత్మకారణాత్ పచంతి. మా ఇంట్లో నేను నా భార్య నా పిల్లలు మాత్రమే తినాలి అని వండుకునేటువంటి వాళ్ళు పాపాన్ని తింటున్నారు కానీ అన్నాన్ని కాదు అని అన్నారు. అంటే ఏమిటి అర్థమన్నమాట? నువ్వు ప్రతి వ్యక్తి కూడా తాను తినేటప్పుడు పంచ యజ్ఞములు చేసి తినాలి. భూతయజ్ఞము, దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మనుష్యయజ్ఞము, ఇవన్నీ ఉన్నాయి. 5 రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. అందులో మనుష్య యజ్ఞము అని అంటే ఎవనికో ఒకనికి ఇంత అన్నం పెట్టి నువ్వు తినాలి అని అన్నారు. మన మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న పరమాద్భుతమైన విషయం ఇది. సోషియలిస్టిక్ వ్యూ అని అంటున్నామే మనం, సమాజ దృష్టి. ఆ సమాజ దృష్టి భారతీయుడికి ఉన్నంతగా ఇంకెవ్వడికి లేదు. నువ్వు తినేటప్పుడు ముందర చీమలు, దోమలు మొదలైన ఈగలు మొదలైన వాటికి కొంచెం బియ్యపు గింజలు వేస్తూ ఉంటారు మన వాళ్ళు. రైతులు పల్లెల్లో ఒక పెద్ద వరి కంకుల మూట తీసుకొచ్చి గుమ్మానికి కడుతూ ఉంటారు. పిచ్చుకలు మొదలైనవి. ఇప్పుడు పిచ్చుకలే లేవుట. ఏదో నేను విన్నాను, ఈ సెల్ ఫోన్ల వల్ల పిచ్చుకలు రాకుండా చచ్చిపోయినాయి. పిచ్చుకలు ఎక్కడా కనపట్టలే. ఆ పిచ్చుకల్ని కోసం ధాన్యం గింజలు వేయటం అనేటువంటిది మనకి సంప్రదాయం ఉంది. గుళ్ళల్లో బలిహరణం అని చేస్తారు. దేవాలయానికి చుట్టూ పక్కన ఉండే చోట కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇంత అన్నం మెతుకులు అవి వేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు? బలిహరణం, ప్రాణులకు. దీన్ని మనం చేతులారా ఈ సంప్రదాయాన్ని సర్వనాశనం చేసుకున్నాం. దాని ఫలితం అనుభవిస్తున్నాం. ఏమిటి ఫలితం అనుభవించడం? దానికి పెట్టకుండా తింటే మనకు అన్నం దొరకదు. మనకంటే ఇప్పుడు దొరుకుతున్నట్టుగా ఉన్నా దీని ప్రభావం ఎప్పుడో అప్పుడు చూపిస్తుంది. అమృతాసి విఘసాసి కావాలి అని అన్నారు. అమృతాసి అని అంటే, అమృతం అంటే యజ్ఞశిష్టాసిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషై. యజ్ఞంలో ఉపయోగించిన పదార్థం కాక మిగిలిన పదార్థాన్ని తినేవాడికి పాపాలేమీ ఉండవు అని అన్నారు.
ఇదంతా ఒక పెద్ద సైన్స్, ఒక పెద్ద సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక మహావిజ్ఞానం. మనం పాశ్చాత్య నాగరికతను బాగా జీర్ణం చేసుకుని వీటినన్నిటినీ మర్చిపోయి పొందుతున్నదేమిటి? నిత్య దుఃఖం. పొందవలసిందేమిటి? నిత్యానందం. ఆపోజిట్ డైరెక్షన్లో మనం గమ్యానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ యజ్ఞాలు, పంచయజ్ఞాలు చేయమని అన్నారు. ఇది పంచయజ్ఞాలు మానేసినవాడు, దాని మీద దృష్టి పెట్టనివాడు ఏమిటనమాట? వాడు దేహదృష్టి మాత్రమే ఉన్నవాడు. దేహదృష్టి వాడిని పశువుని చేస్తుంది. ఆ పశువును చేసిన కారణం చేత పరీక్షిత్ ఏమైపోయినాడు? ఆ ఎదురుగుండా ఒక మహానుభావుడు, తపస్సిద్ధుడు తపస్సు చేసుకుంటున్నాడు. బాహ్య ప్రవృత్తి లేదు ఆయనకి. ఆయన ఇంద్రియాలు బయట ఉండే ఏం జరుగుతోందో తెలియదు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, ఏమయ్యా నాకు అసలు నీళ్ళు ఇవ్వన్నాడు. తోయములు తెమ్ము మాకు ఈ తోయము వేటాడువేల తొల్లి పొడమదు. అయ్యా అసలు నీళ్ళు ఇవ్వు మాకు. దబాయించాడు. అంటే అర్థమేమిటి? రజోగుణము బాగా పెరిగిపోయింది. నేను రాజును అనేటువంటి అహంకారం పెరిగిపోయింది. ప్రాచీన కాలంలో ఏ రాజు కూడా తపస్సంపన్నుల కంటే మేము గొప్పవాళ్ళం అని అనుకోలే. ఎందుకనంటే వీళ్ళది రజోగుణము, వాళ్ళది సత్వగుణము. సత్వగుణం ఎప్పుడు రజోగుణం కంటే పైనే ఉంటుంది. రజోగుణం సత్వగుణాన్ని మింగాలని ప్రయత్నం చేస్తే రజోగుణం నాశనం అయిపోతుంది. కాబట్టి తోయమును తెమ్ము మాకు. ఈ తోయము అంటే ఈ దాహము, ఈ పద్ధతి వేటాడు వేళ పొందదు పొడమదు. వేటాడినప్పుడు మాకు ఈ దాహము అనేది తెలియరాలేదు, ఇప్పుడు తెలిసింది. కాబట్టి మాకు నీళ్లు తీసుకురా. తోయము క్రియ జలదాహము తోయము వారలు లేరు దుస్సహమనగా. ఈ దాహాన్ని తీర్చేటువంటి వాళ్ళు నాకు ఇక్కడ దగ్గరలో ఎవరూ లేరు. కాబట్టి మాకు కాస్ని మంచినీళ్ళు ఇవ్వు. కానీ చాలా చక్కగా ఒక అద్భుతమైన మాట అన్నాడు. అనఘా అన్నాడు. ఏ పాపము లేనివాడని. అంటే ఏమిటనమాట? మనిషి సహజ సంస్కారం ఒకటి ఉంటుంది, కృత్రిమమైనటువంటి వచ్చి దాని మీద దెబ్బ కొడుతూ ఉంటాయి. ఎంత దెబ్బ కొట్టినా సహజ సంస్కారం నుంచి మాట వస్తుంది. పుణ్యాత్ముడా అని అడిగాడు. అనఘా అని అడిగాడు. ఇప్పుడు దుర్మార్గులు కూడా ఎవరినైనా చంపాలనో కొట్టాలనో అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కారణం ఏదో చూస్తారు. కారణం చూడాల్సిన అవసరం ఏముంది? కారణం చెప్పకపోతే అవతల వాడిని తలకాయ తీసేయడానికి మేము అభ్యంతరం ఏముంది? కారణం చెప్పాలని కండిషన్ ఏం లేదు. కారణం చెప్పాలి అనుకోవడం ఏమిటంటే సహజమైన సంస్కారం. తలకాయ తీసేయడం అనేటువంటిది ఆ మధ్యలో వచ్చినటువంటి ఒకానొక చేష్ట వికారం. కాబట్టి అయ్యా మాకు దాహం కావాలి, నీరు కావాలి, తెచ్చిపెట్టు. పాపం పుణ్యాత్ముడా అని బతిమాలుతూనే అడిగాడు. కానీ ఆ బతిమాలడంలో కూడా రాజత్వం ఉంది, రాజసం ఉంది. భిక్షం ఎత్తుకునేటప్పుడు 3 రకాలైన పద్ధతులు ఉంటాయని చమత్కారంగా ఒక కథ చెప్పారు. ఒకప్పుడు ఒక ఆయన వెళ్ళాడు, చెంబు పుచ్చుకున్నాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఇంకో ఆయన వెళ్ళాడు, వాడికి కొంచెం అన్నం పెట్టింది ఒక తల్లి. ఆ చేత్తోనే నాకు కూడా తగలయ్యి అన్నాడు ఆ పక్కన ఇంకోడు వచ్చాడు. అక్కడే విరిగిపోయిన కుర్చీ ఒకటి బయట ఉంది. త్వరవారు వచ్చారు చూడలేదా అన్నాడు. అడుక్కోవడమే 3. ఒక ఆయనేమో భవతి భిక్షాందేహి అని వినయపూర్వకంగా అడిగాడు. ఇంకొక ఆయన రాజసం చూపించాడు. రాజసం తలదన్నినటువంటి వ్యవహారం 3వది. త్వరవారు వచ్చారు ఎందుకు? అడుక్కోవడానికి. ఎప్పుడో ఒకప్పుడు రాజు ఆయన. త్వరవారు వచ్చాడు చూడలేదా అని అన్నాడు. ఇవి కేవలం కల్పితమునని మనం అనుకోకూడదు. ఇటువంటి మనుషులు లోకంలో చాలామంది ఉన్నారు. భారతంలోనే కౌశికుడు అనేటువంటి వాడి చరిత్ర ఒకటి చెప్పారు మనకి ధర్మవ్యాధోపాఖ్యానంలో. వీటన్నిటికీ కూడా మూలాలు ఉన్నాయి, మనుషుల్లో సాధారణంగా ఉన్నది. మనం కూడా చూడండి, ఒక్కొక్కసారి మనం ప్రవర్తించేటప్పుడు ఆ అవతల వాళ్ళని గబక్కన అపార్థం చేసుకుంటూ ఉంటాం. మరి
అటువంటి స్థితులు ఉన్నాయన్నమాట. కనుక దాహం అయ్యా అన్నాడు. అని భూవరుండు శమీక మహాముని సమాధినిష్ఠుండును హరిచింతాపరుండునయ్యుండుట విచారింపక. ఇది వచ్చిన గొడవ. దీన్నే ఏమంటారు? రెండు గుణాల విజృంభణ, రజస్తమో గుణాల విజృంభణ. ఆ రజస్తమో గుణాల వల్ల వచ్చేదేంటి? అజ్ఞానం. రజస్తమో గుణ ధూననం చేత ఆ రెండింటినీ తొలగి అవతల పారవేస్తే సత్వగుణ ఉద్రిక్తత వస్తుంది. అప్పుడు మంచి చెడు అనేటువంటి తెలుస్తుంది, వివేకం కలుగుతుంది. రజస్తమో గుణాలు వివేకాన్ని నశింపజేస్తాయి, సత్వగుణము వివేకాన్ని ప్రబుద్ధం చేస్తుంది. ప్రస్తుతంలో పరీక్షిన్ మహారాజు రజోగుణ తమోగుణాలతో బాగా కలుషితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై, ఆ బుద్ధి కలిగిన దానికి ఏమిటి మనకి రుజువేమిటి అని అంటే, ఆయన ఏమిటి? శమీక మహాముని సమాధి నిష్ఠుడును హరిచింతాపరుడునై ఉన్నాడు. అది గమనించలేదు. సమాధిలో ఉన్నాడు ఆయన. సమాధి అంటే బాహ్యేంద్రియ ప్రవృత్తిని అంతటినీ కూడా తీసిపారేసేసి శరీరాన్ని అంతటినీ కూడా తన అధీనంలో పెట్టుకొని తరువాత బ్రహ్మ జ్ఞానాన్ని సంభావన చేస్తూ ఉండటం, దాన్నే హరిచింతాపరుడు అని చెప్పాడు. సమాధి నిష్ఠుడు హరిచింతాపరుడు అని ఉన్నాడు. మనము ఏదన్నా ఒక విషయాన్ని అడిగేటప్పుడు ఎవరిని అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, ఏమి చేయాలి అనేదానికి చాలా పెద్ద జ్ఞాన సంపద ఉందండి. అట్లా లేనిటువంటి వాడిని గురించి తెనాలి రామకృష్ణుడు చిన్న వెక్కిరింత మాట అన్నాడు. తమ మొగంబు చూడు తము చూడు. చిచి, వాడు మొహం చూడు, వాడిని చూడు. ఏమిటి వాడు చేసిన పని? ఏనుంగు మీద పోవు అని మేర మీరి సున్నమడుగ చూచుతున్నారు. వాడు మహాచక్రవర్తి ఏనుగు మీద పోతున్నాడు, చాలా గొప్పవాడు, సర్వాధికారి. ఎవడో పక్కన అడుక్కునేవాడు తమలపాకులు తీసుకుని, ఏయ్ బాబాయ్ అసలు సున్న ఇస్తావా అని అడుగుతాడు. ఎట్లా ఉంటుంది? దాన్నే వివేక రాహిత్యము అని. వివేక రాహిత్యం ఏం చేస్తుంది? పతనానికి కారణం చేస్తుంది. అటువంటి స్థితి. కాబట్టే చాలా చక్కగా పోతన గారు ఏం చెప్పారు? సమాధి నిష్ఠుండును హరిచింతాపరుండునై ఉండుట విచారింపక. ఇంత మహానుభావుడైనటువంటి పరీక్షిత్తుకి ఈ స్థితి ఎందుకు కలిగింది? ఎందుకు కలిగింది అని అంటే విధి విధానం